ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేన మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ పార్టీని ఇప్పటికే ఏక్నాథ్ షిండే రెండుగా చీల్చేయగా ఇప్పుడు మరో వర్గం అటువైపు అడుగులు వేస్తుంది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ టైగర్ లో భాగంగా 6 శివసేన ఎంపీలు ఉద్ధవ్ కు హ్యాండ్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. తిరుగుబావుట ప్రచారం జరుగుతున్న క్రమంలో శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. శివసేనకు 9 మంది లోక్సభ ఎంపీలున్నారు. ఇక తాజా మీటింగ్ కు రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎంపీ సంజయ్ రావుత్ తో పాటుగా 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. 6 ఎంపీలు సమావేశానికి రాలేదు. సమావేశానికి రాని మిగతా 6 ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోకి దూకడం దాదాపు ఖాయంగా తెలుస్తుంది. శివసేన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రౌత్ తో పాటుగా పార్టీ లోక్సభ ఎంపీలైన అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజ్బాబు వాజే మాత్రమే హాజరయ్యారు. దీంతో గైహాజరైన మిగతా 6 ఎంపీలకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. तुमच्याकडे मग त्यांना Y+ सिक्युरिटी, CRPFची सिक्युरिटी, घरावर सिक्युरिटी, जिथे जिथे त्यांच्या प्रॉपर्टी आहेत तिकडे सिक्युरिटी, म्हणजे प्रत्येक गद्दाराला याक्षणी 40 सशस्त्र पोलिसांची सिक्युरिटी देण्याचं कारण काय? आणि मागच्या गद्दारांची सिक्युरिटी काय? आणि त्या सिक्युरिटीमध्ये राहून ते आम्हाला विचारतात यांच्याकडे राडे करण्यासारखं काय आहे? सिक्युरिटी काढा, तुमच्या अंगावरती चिंधी राहणार नाही. सिक्युरिटी काढा. की पोलिसांचं कवच कुंडल आहेत ना सरकारची, ती काढा. स्वतः तुमचा जो बॉस आहे एकनाथ शिंदे, बरं का, तो 50 गाड्यांचा बॉडीगार्डचा ताफा घेऊन फिरतो. कोणापासून भीती आहे? कोणापासून? त्यांचे जे चिरंजीव आहेत त्यांची सुरक्षा व्यवस्था. मला त्यात पडायचं नाही आहे. भीती नाही ना आमच्यापासून, शिवसैनिकांपासून खऱ्या. मग तुम्हाला हे बोलू नका. ही खाकी वर्दीची जी मस्ती आम्हाला तुम्ही दाखवताय.